జీవన అనుగ్రహ ఆందోళన నివారణ శ్రేణి ఉత్తీర్ణత భాగ్య ఉద్యర్థం రంగే అత్యంత ఆనుకూల్యత శ్రీమన్మహాగణాధిపతయే నమః. కాంబాని పూజ మంగళారతి శుభ మంగళారతి శ్రీ శివామి శాంకరీ లోకాయం కామరమ్మ శ్రీ కాళీ శాంకరీ లోకీ గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గౌరీ దేవ్యే నమః. వరలక్ష్మీ దేవ్యే నమో నమః. పద్యాగ మంగళ నీరాజనం సమర్పయామి. శ్రీనివాసాయ మంగళం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శ్రీ మహావిశ్వకర్మాజ్ఞయ ప్రవర్తమానస్య ఆదిబ్రహ్మణః దివ్యప్రహారాబ్దే భస్యబ్రహ్మకల్పే వైవస్వతమనిబంధే పుష్పేః బృహస్పతిప్రస్థాస్థానోచ్చంతగమ్మసః. శ్రీ వరలక్ష్మీ దేవి నమో నమః. నిత్యమధ్యే పాణిం సమర్పయామి. నమస్కరోమి. ద్వితీయ మాతాజీ ఒకసారి 8, 9 ఆత్మీయ పోషకులందరికీ అలాగే శ్రేయోభిలాషులందరికీ కూడా మాతృమూర్తులందరికీ ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నగా నడుస్తున్నటువంటి విషయం ఇది. కాబట్టి అలాంటి కార్యక్రమంలో చాలా మంది మహిళలు గతంలో వచ్చేటువంటి పరిస్థితి మన ఆడబిడ్డ మనందరికీ బాగా సుపరిచితులే. వారు రావడం అందరికీ ఆనందదాయకం. గుణం కాబట్టి ఇవన్నీ కూడా సద్గుణాలు ఉంటాయి కదా. ఆ సద్గుణాలన్నీ కూడా వాళ్ళలో నింపి ఉన్నటువంటి మన ఆడబిడ్డ మన దగ్గరికి ఈ రోజు కోరుతున్నాం. అమ్మవారి కృపా కటాక్షలు అందరిపైన ఉంచాలని చెప్పి మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వారి ఒక 2 నిమిషాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొత్తం మనం దేవుళ్ళగా చూసుకునేది. మనం కూడా మన ఇంటిని ఒక సంస్కార కేంద్రంగా తయారు చేసుకోవాలి. కొంచెం ఫోన్ తగ్గించండి. మనసు ఎక్కడ ఉన్న తులసి మాత పూజ చేయించండి, దీపం గుర్తించండి. ఈ సందర్భంగా శ్రీమతి శ్రావణ గారికి మా కార్యదర్శి గారు చిన్న చిరు వరలక్ష్మి వ్రతం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మహిళలకు మాత్రమే మాసం, తద్వారా మహిళలందరికీ ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అందున శుక్రవారం 3వ శుక్రవారం సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి గీతా విద్యాలయం ఇది ఒక దేవాలయం. నిజంగానే ఎందుకంటే నేను చైర్మన్ గా ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న తర్వాత అడుగు పెట్టింది కూడా ఇక్కడే. వసంత పంచమి రోజు ఆ చదువుల దేవత అయినటువంటి సరస్వతి మాతను పూజ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇందాక అదే గుర్తు చేసుకున్నాను. ఇది ఒక దేవాలయం లాంటిది. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి మరొకసారి కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. వస్తూనే ఉంటాం. కానీ ఇది ఒక శుభదినం. అమ్మవారి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి ఆహ్వానించినందుకు గాను పెద్దలందరికీ పురుషులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చేసినటువంటి మాతలని చెప్పకంటే అందరినీ చూస్తుంటే కూడా అష్టలక్ష్మిలాగా కనిపిస్తా ఉన్నారు. మా లక్ష్మీదేవులందరికీ కూడా పేరు పేరున శ్రావణ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. చక్కగా అందరము కలిసి వరలక్ష్మి మాత అనుగ్రహం పొందడానికి ఇక్కడ అమ్మని సేవించుకోవడానికి ఉన్నాం. ఇందాక సోదరుడు అన్నారు పిలవగానే వచ్చారని. లేదు, మా అదృష్టం రావడం, అమ్మకు సేవ చేసుకునేటటువంటి అదృష్టం తక్కువ మందికి కలుగుతుంది. ఎందుకంటే అసలు రాసి పెట్టుకుంటేనే దొరుకుతుంది అమ్మ సేవ చేయడం. నాకు ఈరోజు అమ్మకు ఆరాధించేటటువంటి అదృష్టం కలిగింది. మీ ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అమ్మ దయ వలన మా సోదరిమణులు మా లక్ష్మీదేవులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సౌభాగ్యంగా ఉండాలని, ప్రతి ఇంటిలో కూడా అష్టైశ్వర్యాలు, వస్తు వాహన భోగాలు అన్నీ కూడా నిండుగా ఉండాలని,
సకల శుభాలు కలగాలని, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డలాగా కోరుకుంటా ఉన్నాను. మీ ఆశీర్వాదాలు కూడా మాకు సర్వదా అవసరం. అదేవిధంగా దేవి ఆశీర్వాదాలు కూడా మనందరికీ కలగాలని, మన పట్టణానికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రావణ శుక్రవారం సందర్భంగా, వరలక్ష్మి వ్రతం సందర్భంగా పేరు పేరున సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.